మేలు చేయాలనే తపనుండాలే కానీ వయస్సు అడ్డు కాదని నిరూపిస్తున్నాడు ఓ రిటైర్డ్ మాస్టర్. అతను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. ఇక తన పని అయిపోయింది అని రెస్ట్ తీసుకోకుండా సమాజానికి ప్రకృతికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఏ పని చేసినా తనదైన మార్కుతో 10 మందితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇంతకు ముందు కోటి మొక్కల పెంపకం పేరుతో ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక మొక్క పెంచాలని పిలుపునిచ్చాడు. ఆయన చేసిన ఆ గొప్ప సంకల్పానికి మొక్కల మాస్టర్గా కాకినాడ జిల్లాలో ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు కూడా అంతరించిపోతున్న పక్షులకు మేలు చేయాలని కంకణం కట్టుకున్నాడు. అంతరించిపోతున్న పిచ్చుకలు, మైనాలు, రామచిలుకలు లాంటి పక్షి జాతులకు ఆహారం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఈ మాస్టారు పక్షి ప్రేమపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. కాకినాడ జిల్లా తునికొట్టం గ్రామమది. ఆ ప్రాంతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన దాలి నాయుడు అనే మాస్టర్ రిటైర్డ్ అయ్యారు. వయస్సు పైబడినా కూడా ఆయన ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. మొన్నటి వరకు కోటి మొక్కల పెంపకం పేరుతో మొక్కల మాస్టారుగా ఆయన కాకినాడ జిల్లాలో అందరికీ పరిచయమయ్యాడు. తాజాగా అంతరించిపోతున్న పిచ్చుకలు, మైనాలు, రామచిలుకలు ఇలా పక్షి జాతులకు ఇబ్బందులు కలగకుండా వాటికి ఆహారం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ప్రధానంగా వరి చేను ధాన్యం నూర్చే సమయంలో వాటిని సేకరించి వాటిని కుర్చీలుగా తయారు చేసి ఆ ధాన్యపు రాశులను ఏ ప్రాంతానికైతే ఎక్కువగా పక్షులొస్తాయో అక్కడుంచుతున్నాడు. ముఖ్యంగా దేవాలయాలు, ఖాళీ ప్రదేశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ధాన్యపు కుర్చీలు కట్టి పక్షులకు ఆహారం అందించే కార్యక్రమం చేస్తున్నాడు. తొలి రోజుల్లో అంత ఎక్కువ రాని పక్షులు రాను రాను ప్రధానంగా పిచ్చుకలు ఈ ధాన్యాన్ని తినేందుకు వందలాదిగా వస్తున్నాయి. కాకినాడ జిల్లాలో ఉన్న రామాలయం, కృష్ణాలయాలు, ఫంక్షన్ హాల్స్, పెద్ద పెద్ద ఖాళీ ప్రదేశాల్లో ఈ ధాన్యపు కుర్చీలు వేలాడదీస్తున్నాడు. ఇలా పక్షులు వచ్చి తినేందుకు అనువుగా ఉన్న ప్రాంతాల్లో ఈ ధాన్యపు కుర్చీలు తాడుతో కట్టడం ద్వారా ఆ ప్రాంతానికి ఎవరూ లేని సమయంలో పిచ్చుకలతో పాటు మైనాలు, రామచిలుకలు ఇలా అనేక రకాల పక్షులు వచ్చి ఈ ఆహారాన్ని తిని హాయిగా జీవిస్తున్నాయని మాస్టర్ అంటున్నారు. నిజానికి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాల్సిన అవసరముందని దాలి నాయుడు మాస్టారు పిలుపునిస్తున్నాడు. ప్రధానంగా ఈ కుర్చీలు మన నివాసాల్లో ప్రతి ప్రాంతంలో మనమే అల్లి పక్షుల కోసం ఒక 30 నిమిషాలు కేటాయించినట్లయితే భావి తరాలకు ఈ పక్షులను చూపించే అవకాశముందని మాస్టారు వివరించారు. రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో ముఖ్యంగా విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ వంటి ప్రాంతాల్లో జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమాల్లో ఈ మాస్టారు హాజరై ఈ పక్షులు అంతరించిపోవటం, వాటికి ఆహారం ఏ విధంగా పెట్టాలి మొదలైన విషయాలు వివరిస్తున్నాడు. నిజానికి మానవ సమాజంలో సెల్ టవర్స్ ద్వారా అనేక పక్షులు చనిపోతున్నాయి. అయితే వాటికి ఇలాంటి ఆహారం అందించడం ద్వారా కొన్నైనా బతికే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ ధాన్యపు కుర్చీలు ఏ విధంగా అల్లాలి, ఎలా కట్టాలి మొదలైన విషయాలను తాను నేర్పుతానంటున్నాడు. ఏది ఏమైనా మనకెందుకులే అనుకునే ఈ రోజుల్లో రేపటి గురించి పక్షుల కోసం మాస్టారు ఇటువంటి కార్యక్రమానికి నడుం బిగించటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హరిత వికాస్ ఫౌండేషన్ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్లి పక్షుల కడుపు నింపుతామని మాస్టారు దాలినాయుడు తెలియచేస్తున్నాడు. For more videos like this, subscribe Big TV channel.